అందుకే ప్రభు దగ్గరకు వచ్చిన మనము నమ్మి ఎదురు చూడాలి. అందుకే దేవుడిని అడిగే వాటిల్లో సంకోచించవద్దు, చిన్నగా అడగొద్దు. ప్రభు చెప్తున్నాడు కీర్తన గ్రంథం 2వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథము 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ప్రభు అంటున్నాడు నన్ను అడుగు అంటున్నాడు. ఎవరిని అడిగితే ఎవరు ఇస్తారు? ఎవరైనా ఇస్తే తప్పవు. దేవుడు ఇస్తే అది ఎప్పటికీ ఇస్తారు. నన్ను అడుగు, నువ్వు దేవుడిని అడుగు, మనుషుల్ని కాదు. ఒక చిన్న అమ్మాయి అడిగింది, ఓ పాస్టర్ గారు తన జీవితంలో ప్రాక్టికల్గా ప్రార్థించి పొందాడు. ఇలాగ ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను, ఎన్నో వాగ్దానాలు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఏమైనా చేయగలడు. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. గతంలో ఆలస్యమైంది, కొంతకాలం పట్టింది ఆ వాగ్దానాలు నెరవేరటానికి. ఇప్పుడు ఆలస్యం లేదు అని చెప్తున్నాను. నీవు నీ సమర్పణతో ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ పెద్ద పనులు మా ముందున్నాయి అని నీవు ఆ దృక్పథంతో ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.